పోలవరాన్ని సుడిగుండంలోకి నెట్టారు. వెలిగొండను ఒట్టి కుండగా మార్చారు. గాలేరు నగరిని గాలికొదిలేశారు. వంశధారను వెల్లికలా పడేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక జలయజ్ఞాన్ని భగ్నం చేశారు. నీటిపారుదల శాఖకు 2 మంత్రులు మారినా ప్రాజెక్టుల తలరాత మారలేదు. రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదని ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు చేతులెత్తేశారు. 2 ఏళ్లవుతున్నా ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్ను ఎలా పునరుద్ధరించాలో తేల్చడం లేదు. వేగంగా సాగుతోన్న పోలవరం పనుల్ని రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ చేశారు. గుత్తేదారులను మార్చితే సరిదిద్దుకోలేని సంక్షోభం తప్పదని కేంద్ర జలశక్తి శాఖ హెచ్చరించినా లెక్కపెట్టలేదు. ఎగువ కాఫర్ డ్యాం గ్యాపులు సకాలంలో పూడ్చకుండా జాప్యం చేశారు. ఫలితంగా వరదల సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది. దానివల్లే పోలవరం సంక్షోభంలో చిక్కుకుందని కేంద్రము తేల్చింది. 1 ఎకరం కూడా ఆయకట్టు అదనపు ఆయకట్టు తీసుకురాకుండా సంగం బ్యారేజ్ కి ఆటికి ఇటుకి రంగులేసి ప్రారంభించారు. ఈ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి ఎంత దారుణం అంటే 1800 కోట్లు ఖర్చు పెట్టి 600 కోట్లు మెగాకి ఇచ్చి ఇక నిస్సిగ్గుగా చెప్తా ఉన్నారు. ఏది 6% పూర్తి చేశామని. ఈ ప్రగతి ఇది. వెలిగొండ 2వ టన్నెల్ను మాత్రమే పూర్తి చేసిన జగన్ ఏకంగా ప్రాజెక్టే పూర్తయిందన్నంత హడావిడి చేశారు. ఆ టన్నెల్ నిర్మాణంతో ఎలాంటి ఆయకట్టు సాగులోకి రాలేదు. వెలిగొండ కింద కనీసం తొలిదశ ఆయకట్టు సాగులోకి రావాలన్నా మరో 2 ఏళ్లు పడుతుందని జలవనరుల శాఖ అధికారులే చెబుతున్నారు. అది కూడా ప్రభుత్వం దయతలిచి మరో 4,000 కోట్ల రూపాయలు నిధులిస్తేనే సాధ్యమని అంచనాలు రూపొందించారు. 2023-24లో వెలిగొండకు ప్రభుత్వం 101 కోట్లు కేటాయించింది. కానీ ఖర్చు చేసింది 26 కోట్లే. ఈ లెక్కన జగన్ అధికారంలో ఉంటే వెలిగొండను మర్చిపోవాల్సిందే. వంశధార, నాగావళి అనుసంధానాన్ని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పిన జగన్ 5 ఏళ్లు గడిచినా చెయ్యలేకపోయారు. నిధుల కొరత కారణంగా తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ ఎత్తిపోతల, హంద్రీనివా సుజల స్రవంతి డిస్ట్రిబ్యూటరీలు, గాలేరు నగరి 2వ దశ డిస్ట్రిబ్యూటరీలు ఇలా చెబుతూ పోతే ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. 2024 తర్వాతే వీటిని పూర్తి చేయగలమని వైకాపా ప్రభుత్వమే అసెంబ్లీలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. దీన్ని బట్టి ఈ 5 ఏళ్లలో జలయజ్ఞానికి జగన్ చేసింది శూన్యమే. 2వ టన్నెల్ లైనింగ్ పొరపాటున నీళ్లు వదిలితే మొత్తం టన్నెలే కూలిపోయే పరిస్థితి ఉన్నది. అది వదిలితే టన్నెల్ లోపల పెద్ద పెద్ద సొరంగాలు తీశారు. బొక్కల మట్టి మాన్యువల్ ద్వారా వచ్చిన మట్టిని బయటికి వేయకుండా పక్కన 2 టన్నులు వేశారు. కాబట్టి చాలా రకాల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. జగన్ సర్కారు ప్రణాళిక లోపమే జలయజ్ఞానికి శాపమైంది. నిధులను కావాల్సిన గుత్తేదారుల కోసం విడుదల చేయడం తప్ప తక్షణ అవసరమైన ప్రాజెక్టులపై వెచ్చించలేదు. జాతీయ హరిత ట్రైబ్యునల్ నిర్మాణాలు ఆపాలని ఆదేశించిన ప్రాజెక్టులకు, ఇప్పట్లో నీళ్లు అందుబాటులోకి రాని ఎత్తిపోతల పథకాలకు బిల్లులు చెల్లించేసి నిధులు దుర్వినియోగం చేశారు. జగన్ జమానాలో జలయజ్ఞం అంచనాలు ఆకాశంలో ఉంటే కేటాయింపులు అధ పాతాళంలో ఉన్నాయి. అత్యవసర కేటాయింపుల్లోనూ అరకొరగానే ఖర్చు చేశారు. జగన్ పూర్తి చేస్తానన్న 26 సాగునీటి ప్రాజెక్టులకు 5 ఏళ్లలో 61,573 కోట్లు ఇస్తామంటూ బడ్జెట్లో ప్రతిపాదించారు. కానీ ఉద్యోగుల జీతాలు, ఇతర నిర్వహణ వ్యయాలు అన్నీ కలిపి 35,265 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీని ప్రకారం నికరంగా నిర్మాణంపై చేసిన వ్యయం చాలా తక్కువే. చంద్రబాబు అధికారంలో ఉన్న గత 5 ఏళ్లలో జలవనరుల శాఖకు 68,293 కోట్లు ఖర్చు చేశారు.